పుత్ర గణేష, అసలు బహుమతి ఇంకా నీకు అందనే లేదు. అసలు బహుమత? ఆ కానుకేమిటో చెప్పండి మామయ్య. అది ఎక్కడుంది? అదేమిటో తెలుసుకోవాలని నాకెంతో కుతూహలంగా ఉంది. ఇదిగో. శంఖమా? ఇదేంటి, మీరంతా ఎందుకిలా ఆశ్చర్యపోతున్నారు? ఇది నా శంఖం కాదులేండి, కేవలం శంఖంలా ఉండే మిఠాయి అంతే. ఓహో, అదా సంగతి. నాకిప్పుడు అర్థమైంది. ఇవ్వండి, నాకివ్వండి. తమరికి నా కోటి కోటి ధన్యవాదాలు. మీ కానుక గుమ్మగుమ్మలాడిపోతుంది. అంటే రుచిగా కూడా బాగుంటుందనేగా. దీన్ని తప్పకుండా స్వీకరిస్తాను మామయ్య. ఇదిగో మామయ్య, తమరి శంఖనాదాన్ని వినటం కోసం మీ దగ్గరికి మళ్ళీ మళ్ళీ వస్తాను. మీ శంఖాన్ని ఊరికే వదిలిపెట్టాను నేను. మాతా, మా తండ్రి ఎవరో తెలియదా? నేను మా నాన్నగారిని చూసి సంతృప్తి పొందే వరకు నేను పూర్తిగా అసంతృప్తితో రగిలిపోతూనే ఉంటాను. ఇంకా మీ ఇష్టం. తమరు నాకు తల్లి అయినప్పటికీ నా ఆవేదన ఆక్రోశాలు అర్థం కాకపోతే, తల్లిగా మీకు నా బాధ గాని దుఃఖం గాని కనిపించని పక్షంలో నేను ఎంత బాధపడుతున్నానో మీకు అర్థం కావట్లేదు. తమరిని ప్రశ్న అడిగినప్పటికీ ఏమాత్రం లాభం ఉండదు మాత. మీరు నాలోని ఆవేదనని అర్థం చేసుకుని సమాధానం చెప్పని పక్షంలో నా మనసు నన్ను పదే పదే ప్రశ్నిస్తూనే ఉంటుంది. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియకుండా బతకడం కంటే నేను ఇంకా బతకడం అవసరం అనిపిస్తుంది. ఇప్పుడు నాకున్నది ఒకే ఒక్క మార్గం మాత. నేను ఈ బాధను భరించలేను కనుక నేను ప్రాణాలతో ఉండకూడదు.